గురువుగారు జంట అరటిపండ్లు తింటే కవల పిల్లలు పుడతారా లేదా అనే దానిపైన అయితే మాకు చక్కగా వివరించారు. అలాగే నేను నెక్స్ట్ ఇంకొక సందేహం ఉంది, అది కూడా అడుగుతున్నాను. అదేంటంటే గురువుగారు, మనం గుడికి వెళ్ళిన తర్వాత గుడిలో మనం గంట కొడతాం. గంట కొట్టిన తర్వాత కొంతమంది ఒకసారి కొడతారు, కొంతమంది 2 సార్లు, 3 సార్లు ఇలా కొడతారు. ఇంకొకటి ఏంటంటే గుడిలో గంట అనేది ముందుకు కొట్టకూడదు, వెనక్కి కొట్టాలి. మనం గంట ఇలా కొడితే అది మనం దేవుణ్ణి తన్నినట్టు అవుతుంది అనేసి అని అంటారు. అసలు గుడిలో మనం గంట అనేది ఎన్నిసార్లు కొట్టాలి, గుడి గంట అనేది ఎలా కొట్టాలి అనే దాని గురించి ఒకసారి చెప్పండి. ఓకే అమ్మా. అసలు ఫస్ట్ ఈ గుడిలో గంటలు కొట్టే ముందు దేవుడు దేవుడు అనే పదాలు వాడుతున్నారు అంతా. అవును. ఆ దేవుడు అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దేవుడు అంటే కేవలము విగ్రహంలో ఉన్న ప్రతిమ కాదు, రాయి కాదు, లేదా ఫోటోలో ఉన్నటువంటి పెయింటింగ్ కాదు. గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, అంటే అత్యంత శక్తివంతుడు. ఎంత శక్తివంతుడు అంటే గోడలో సూది మాత్రమే దూరేటటువంటి కన్నంలో నుంచి ఏనుగును కూడా దూర్చగలడు. హిరణ్యకశిపుడు ఏమని అడిగాడు? గోడ పైన నేను పైన చావకూడదు, గాలిలో చావకూడదు, నేల చావకూడదు, ఆకాశంలో చావకూడదు, బయట చావకూడదు, లోపల చావకూడదు, ఏ ఆయుధంతో చావకూడదు, ఇట్లా రకరకాల కోరికలు. అటు పగలకూడదు, ఇటు రాత్రి అవ్వకూడదు. అంటే ఆల్టర్నేటివ్ రెడీగా ఉంటుంది దేవుడి దగ్గర. శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు? ఓకే బెట అలాగే అని చెప్పేసి అవన్నీ చేసి ఆయన ఏం చేశాడు? ఆయన చేసేది అటు ఇంటా బయట కాకుండా గడప పైన, ఆకాశం పైన భూమి మీద కాకుండా తన తొడ మీద పెట్టుకొని, ఏ ఆయుధాలు కాకుండా తన నఖాలతో అంటే గోళ్ళతో చీల్చేశాడు. అటు పగలు కాకుండా ఇటు రాత్రి కాకుండా ప్రదోష సమయంలో. ఆ విధంగా తారకాసురుడు కూడా, శివుడు పార్వతి ఇద్దరు కలవలేరు, సతీదేవి చనిపోయి ఆయన బైరాగైపోయాడు, విరాగైపోయాడు, తిరుగుతున్నాడు. కాబట్టి పార్వతి అన్నిటికీ పార్వతి పుట్టలేదు అనుకున్నాడు, సతీదేవి కదా, ఇంక మళ్ళీ రీబర్త్ అవుతుంది అని అనుకోక తారకాసురుడు నాకు చావు వీళ్ళిద్దరికీ పుట్టేటటువంటి శివుని యొక్క కుమారుడు వల్ల అవ్వాలి అనుకున్నాడు. అది జరగదు అనుకున్నాడు. దేవతలు జరిపించి చూపించారు కుమారస్వామికి. అందువలన దేవుడు అంటే ఏంటంటే అత్యంత శక్తివంతుడు, ఓమ్ని ప్రజెంట్, ఆల్ పవర్ఫుల్ అండ్ ఆల్ ప్రివైలింగ్. అంటే అన్ని చోట్ల సర్వవ్యాపకుడై ఉంటాడు దేవుడు, అణువులో ఉంటాడు. కాకపోతే మనకి మానవ పెర్సెప్షన్కి మనకు అందదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే గాలిని ప్రేమించు అంటే ప్రేమించలేం, రూపం లేదు కాబట్టి. అందుకని ఒక రూపాన్ని తీసుకొస్తాం భగవంతుడికి. ఆ విధంగా ఈ సాకార బ్రహ్మ అనేటటువంటిది మనకు దేవుడికి మనం కల్పించుకున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇక గాడ్ అనేటటువంటి దానికి భగవంతుడికి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు గుడిని గంటలు కొట్టమన్నారు. ఎందుకంటే దేవతాహ్వాన లాంఛనం అని చెప్పాడు. అంటే దేవతల్ని ఆహ్వానించడానికి మనము గుడిలో గంట కొడతాం. అంతేగాని ఇన్ని పర్యాయాలు కొట్టాలా, లేకపోతే ముందుకు కొట్టాలా, వెనక్కి కొట్టాలా అనే శాస్త్రంలో ఎక్కడా కూడా చెప్పబడలేదు. అలాగే మనము ఈ యొక్క ఆర్మీ, ఇటలీలో ఉన్నటువంటి ఒక ఆర్మీ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ టు ఆర్మీ ఒక లైన్లో వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ పైన దగ్గరికి వచ్చినప్పుడు కమాండర్ ఏం చెప్తాడంటే, ఒక రిథమాటిక్గా ఒక అలైన్మెంట్లో మీరు ఒక పద్ధతిలో వెళుతున్నారు, ఈ బ్రిడ్జ్ యొక్క ఫ్రీక్వెన్సీ, మీరు చేసేటటువంటి సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే పౌనపుణ్యం రెండు సమానంగా ఈ బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అన్ఈవెన్గా నడిచేయండి అంటాడు. అప్పుడు వాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ మానేసి వాడు తీసిన కాల్లో పక్కవాడు వేసేవాడు, అది మానేసి మామూలుగా వెళ్ళిపోయారు అన్ఈవెన్గా. అప్పుడు బ్రిడ్జ్ కూలిపోలేదు. ఆ విధంగా మనం గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు దేవాలయంలో దేవతల్ని ఆహ్వానించేటటువంటి సాంప్రదాయంగా మనం గుడి గంట కొడతాము. అక్కడ రెండవది ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ని యాక్టివేట్ చేసుకోవడం కోసం ఒక విధమైనటువంటి ధ్వని రావాలి, ప్రకంపనలు రావాలి. అంటే గూస్ బంప్స్ అంటున్నాం కదా మనం, ఆ విధంగా ఆ రోమాంచనాలు అవ్వాలన్నమాట. అవడం కోసం ఆ భగవంతుడి మీద కాన్సంట్రేషన్ రావడం కోసం, అలర్ట్నెస్, మనల్ని మనం జాగృతావస్థలోకి తెచ్చుకోవడం కోసం మాత్రమే గంటను కొడతాం అన్నమాట. తర్వాత 2, ఈ యొక్క టెంపుల్ అనగానే ఏంటంటే ఎనర్జీ సోర్సెస్గా చెప్పారు. ఎందుకంటే ప్రతిరోజు మనము ఏకాగ్రతగా ఏ పని అయితే మనం చేస్తూ ఉంటామో, రోజు పుస్తకం తీసి ఒక చాప్టర్ చదువుతున్నాం అనుకోండి, ఆ చాప్టర్ మీద మనకి గ్రిప్ వస్తుంది. ఆ విధంగా దేవాలయాల్లో మనం పూజలు ప్రతిరోజు పూజారి ఆయన జీతం ఇస్తాం కాబట్టి ఆయన రోజు చేస్తూ ఉంటాడు కాబట్టి తప్పకుండా అక్కడ సిస్టమేటిక్గా చేయడంలో ఒక విధమైనటువంటి శక్తి వస్తుంది. అలాగే మన ఇంట్లో చేసినా మనకే వస్తుంది. ఆ విధంగా మనము ఈ గంట కొట్టడం అనేటటువంటిది దేవాలయంలో కొట్టడం మంచిది. అంతవరకే. ముందు కొడితే దేవుడిని కొట్టినట్టు, వెనక్కి కొడితే దేవుడిని రక్షించినట్టు కాదు. ఎటైనా కొట్టచ్చు, ముందైనా కొట్టచ్చు, వెనకైనా కొట్టచ్చు. అండ్ 3 ఈవెన్ నెంబర్స్లో కొట్టమని, ఆడ్ నెంబర్స్లో కొట్టమని చెప్పారు. బేసి సంఖ్యలో 1 time, 3 times,
5 టైమ్స్. అందుకనే మనం ప్రదక్షిణలు మనం చేసేటప్పుడు 3 ప్రదక్షిణలు చేయండి. అంటే స్పిరిచువల్ నెంబర్స్ ఇవి. 3 అనేది బృహస్పతికి సంబంధించినటువంటిది. దేవతల గురువైనటువంటి బృహస్పతి, ఆయన సంఖ్య 3. 1 ఈజ్ సూర్య భగవానుడు, ద లీడర్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్, నాయకుడు ఆయన. కాబట్టి ఆయన చాలా నిష్పక్షపాతంగా ఉండేటటువంటి గొప్ప దైవం, ప్రత్యక్ష దైవం మనకి. అలాగే 5 అనేటటువంటి బుద్ధికి సంబంధించినటువంటి ప్లానెట్ బుధుడు. ఆయన దియోయన దేవి భాగవతంలో మొదటి శ్లోకం తీసుకున్న ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్, నా బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అన్నాము. అలాగే యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అన్నాము. అంటే మనకి బుద్ధి రూపంలో ఉంటుంది. అలాగే గాయత్రి మంత్రాన్ని కూడా ఓం భూర్భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, అంటే ఏ శక్తి అయితే ఈ సృష్టిని పరిపాలిస్తుందో, పోషిస్తుందో, లయం చేస్తుందో ఆ శక్తి నా బుద్ధుల్ని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని. అంటే ఏది చెప్పినా బుద్ధి బలం ఉండాలి అని చెప్తోంది. అందుకనే మనకి ఈ 5 సంఖ్య అనేటటువంటిది బుధుడు బుద్ధిని, అందుకని 5 ప్రదక్షిణలు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్పిరిచువల్ నెంబర్ 7 అనమాట. 7 సార్లు కూడా ప్రదక్షిణ చేస్తాము, 7 సార్లు కూడా గంటను కొట్టొచ్చు. ఎందుకంటే మనకి 7 ఋషులు. ఏ కల్పంలో అయినా, ఏ మనువులో అయినా ఋషులు మారుతారేమో కానీ ఒక సీఎం సీటు, ఒక పిఎం సీటు అని అది ఎలా అయితే కాన్స్టెంట్ ఫిక్స్డ్గా ఉంటుంది, చీఫ్ మినిస్టర్స్ మనుషులు మారొచ్చు కానీ పోస్ట్ అది. ఆ విధంగా 7 ఋషులు 7 మాత్రమే ఉంటారు, మనుషులు మారొచ్చు. ఆ విధంగా మనము ఈ సంఖ్యలో మనం కొట్టొచ్చమ్మా. ఓకే.